హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ డెస్క్. ఈ వీడియోలో నేను మీకు పైథాన్ డేటా టైప్స్ లో సీక్వెన్స్ డేటా టైప్ ఉంటుంది కదా, సీక్వెన్స్ లో టపుల్ గురించి అయితే చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ట్యూటోరియల్స్ అనేవి షేర్ చేయండి. ఏం లేదు, తెలిస్తే కొంచెం యూజ్ అయినట్టు ఉంటుంది కదా వాళ్ళకి కూడా. సో ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఏం లేదండి, ఒకే సింగిల్ వేరియబుల్ లో మల్టిపుల్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, అదేంటి భయ్య టపుల్స్ అన్నావు, లిస్ట్ డెఫినేషన్ చెప్తున్నావు ఏంటి అనేసి. లిస్ట్ టపుల్ రెండు ఒకటే. లిస్ట్ వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ తో రాస్తాం, టపుల్ వచ్చేసి రౌండ్ బ్రాకెట్స్ అనేవి పెడతాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లిస్ట్ లో ఐటమ్స్ అనేవి మనం ఎడిట్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టపుల్ లో ఐటమ్స్ అనేవి చేంజ్ చేసుకోవడం కావద్దు. అంటే ఇది మ్యూటబుల్, అది ఇమ్యూటబుల్ అంతే. టపుల్ అనేది ఇమ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్. ఇది రెండింటికి డిఫరెన్స్ అయితే ఇదే, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ గానే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి ఒకసారి. ఒక వేరియబుల్ తీసుకుందాం టీ అని చెప్పాను. టపుల్స్ అనేవి రౌండ్ బ్రాకెట్ లో రాస్తామని. రౌండ్ బ్రాకెట్ ఇచ్చేసి ఇది టపుల్, ఇది దీన్ని టపుల్ అని అంటారు. నెక్స్ట్ దీని టైప్ అనేది ప్రింట్ చేస్తే చెప్పండి కదా, టైప్ వేరియబుల్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను. టైప్ ఫంక్షన్ వచ్చేసి వేరియబుల్ టీ అనేది ఇచ్చామనుకోండి, టపుల్ అని ప్రింట్ అవుతుంది. టపుల్ అనేది ఇలాగే రిప్రజెంట్ చేస్తాం. లిస్ట్ కి వచ్చేసి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి, టపుల్ లో రౌండ్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇందులో లిస్ట్ ఐటమ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, టపుల్ ఐటమ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవడానికి అసలు అవ్వదు. టపుల్ ఐటమ్స్ అనేవి ఇన్ కేసు మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఎర్రర్ అని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. టపుల్ అని ఇచ్చాను కదా, 1 2 3 ఎలిమెంట్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇందులో 4th ఎలిమెంట్ అనేది కావాలి అంటే టీ ఆఫ్ ఇండెక్స్ ఇచ్చేసి 0 1 2 అంటే థర్డ్ ఇండెక్స్ లో మనకి 4th ఎలిమెంట్ అనేది కావాలి. ఇది ఇచ్చాం. దీన్ని ప్రింట్ కనుక చేసినట్టయితే మనకి రిజల్ట్ వచ్చేసి, మనకి అవుట్పుట్ వచ్చేసి ఎర్రర్ అని చూపిస్తుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎర్రర్ అని చూపిస్తుంది. టపుల్స్ ఎలిమెంట్స్ అయితే చేంజ్ చేయడం కావద్దు, టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. అదే లిస్ట్ అయితే లిస్ట్ మనం ఎలిమెంట్స్ అనేవి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చేంజ్ చేయాలి అంటే దీన్ని మనం లిస్ట్ లోకి కన్వర్ట్ చేసి ఆ వేరియబుల్ మనం అందులో ఎలిమెంట్స్ అనేవి చేంజ్ చేసి అప్పుడు మళ్ళీ టపుల్స్ లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ టాపిక్స్ అనేవి మీకు నెక్స్ట్ లెవెల్ లో చెప్తాను. అయితే టపుల్ కూడా ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది, అంటే ఇండెక్స్ అనేది ఫాలో అవుతుంది. ఇండెక్స్ అంటే సేమ్ లిస్ట్ లో ఎలా నేర్చుకున్నామో ఇందులో కూడా ఇండెక్స్ అనేది అలానే ఉంటుంది. టీ ఆఫ్ టీ స్క్వేర్ బ్రాకెట్ చెప్పాను కదా, ఇండెక్స్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ లోనే ఇస్తాం. టీ ఆఫ్ 1 ఇచ్చాను అనుకోండి, దీని అవుట్పుట్ వచ్చేసి 0 1 0 1 2 వస్తుంది అవుట్పుట్. టీ ఆఫ్ 0 ఇస్తే 1. సో ఇండెక్స్ కూడా సేమ్ ఫాలో అవుతుంది, ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఒకటే డిఫరెన్స్, ఎలిమెంట్స్ అనేవి ఒకసారి ఇచ్చామంటే చేంజ్ చేయడానికి అవ్వదు. మిగిలినంతా యాస్టీస్ గా లిస్ట్ లోనే ఉంటది. టపుల్ వచ్చేసి నంబర్స్ పెట్టాలని లేదండి, ఏ డేటా టైప్స్ అని పెట్టుకోవచ్చు, స్ట్రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, క్యారెక్టర్స్ అయినా పెట్టుకోవచ్చు, నంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, బూలియన్ వాల్యూస్ అయినా పెట్టచ్చు, ఏ వాల్యూస్ అయినా పెట్టచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా లిస్ట్ లోనే ఉంటది. మీరు ఒక బ్రాకెట్స్ మాత్రం చేంజ్ అవుతాయి అంతే, మిగిలినంత సేమ్ టు సేమ్. టపుల్ లో ఒక ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సింగిల్ ఎలిమెంట్ ఏదైనా ఇచ్చారనుకోండి, సింగిల్ ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు దీన్ని ఇలా వదిలేస్తే, సింగిల్ ఎలిమెంట్ ఇచ్చి వదిలేస్తే ఇది స్ట్రింగ్ లో కన్వర్ట్ అవుతుందండి. అంటే దీని టైప్ వచ్చేసి స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇది సింగిల్ కోట్స్ లో ఉంది, పైగా ఒకటి ఉంది కాబట్టి స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకుంటది. అదే మన టపుల్ లో రావాలి అంటే ఇక్కడ ఒక చిన్న కామా పెట్టండి సరిపోదు. ఇప్పుడు ఇది టపుల్ అవుతుంది. సో చూసారు కదా డిఫరెన్స్ అనేది. సింగిల్ ఎలిమెంట్ ఇచ్చేటప్పుడు కామా అనేది పక్కాగా ఇవ్వండి, మీకు టపుల్ లో వస్తుంది. లేదంటే స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకుంటది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టపుల్ లో రిపీటెడ్ ఎలిమెంట్స్, అంటే సెట్స్ లో ఎన్నిసార్లు ఇచ్చినా దాని అవుట్పుట్ వచ్చేసి ఒకసారి ప్రింట్ అవుతుంది. అదే టపుల్ లో అలా కాదు, మీరు ఒకే ఎలిమెంట్ ని ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు. టపుల్ ఇచ్చాను, ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 2 పెట్టి ఇక్కడ స్ట్రింగ్ ఏ పెట్టాను చెప్పాను కదా, ఏ డేటా టైప్స్ అని అలాగైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 1 అనేది ఇచ్చు, అంటే 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది మనకి ఇక్కడ. సో దీని అవుట్పుట్ ప్రింట్ చేసినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఒక ఆర్డర్ ఫాలో అవుతూ మనం ఎలా అయితే ఇచ్చామో ఎలిమెంట్స్ అలా ప్రింట్ అవుతాయి. అదే సెట్స్ లో అయితే రిపీటెడ్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవు, 1 ఒకసారి ప్రింట్ అవుతుంది. టపుల్స్ లో దాని లెంత్ ఎంత అనేది కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది, కీవర్డ్ ఉంటుంది, లెంత్ అనే కీవర్డ్. ఎల్ఈ అని లెంత్ అని ఇచ్చి, లెంత్ అని పూర్తిగా ఇవ్వద్దు, ఎల్ఈ అని ఇచ్చేసి ఏ వేరు మనకి దేని లెంత్ కావాలో వేరియబుల్ నేమ్ బ్రాకెట్స్ లో ఇక్కడ ఇవ్వండి. దీని లెంత్ వచ్చేసి 4 ఉన్నాయి కదా, 4 అనేది ప్రింట్ అవుతుంది. సో మా టాపిక్ విన్నారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే అడగండి, వెంటనే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.